హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయితే 50 మినిట్స్ ఛాలెంజ్ అని చెప్పి పెట్టాను కదా, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఇదైతే 50 మినిట్స్ ఆఫ్టర్ అనమాట ఇది. సో ఇది ఇలా ఉంది, కాకపోతే ఇది ఇలా ఉండేందుకు ముందు ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. ఇది జస్ట్ 50 మినిట్స్ ఆఫ్టర్ అనమాట ఇదంతా. సో 50 మినిట్స్ బిఫోర్ నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. దానికి అంటే ఆ ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నాను అనేది మీరే చూడండి ఒకసారి. అదేంటంటే ఒక బిజీ డే అనమాట. బిజీ డే అని కూడా కాదు, లేజీ డే అనమాట. ఏంటంటే బట్టలు చాలా ఉన్నాయి. ఒక 50 మినిట్స్ వాషింగ్ టైము 50 మినిట్స్ ఉంది మనకి. సో 50 మినిట్స్ లోపు ఇల్లంతా ఒకసారి చూడండి ఎలా ఉందో, చిందర వందరగా, ఎక్కడ బట్టలు అక్కడే. ఇవాళ కొంచెం క్లీనింగ్ అని చెప్పి తీసాను, గిన్నెలు తోమటానికి. అబ్బో చాలా ఉన్నాయి. చాలా అంటే ముందు రోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉండి నేను అంత వర్క్ చేయలేదు ఇంట్లో పనులన్నీ. సో నెక్స్ట్ డేకి ఫుల్ పనులు అనమాట ఇంకా. సో ఇదంతా ఇంకా క్లీన్ చేయడానికి నాకు నేను మోటివేషన్ లాగా వాషింగ్కి బట్టలు వేసి 50 మినిట్స్ లోపు ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను ఇంకా. సో అలా స్టార్ట్ చేయాలంటే మనకి కొంచెం మోటివేషన్ అనేది ఉండాలి కదా, అందుకని చెప్పి టీవీ ఆన్ చేశాను. టీవీలో అప్పుడే చంటబ్బాయి మూవీ వస్తుంది. ఇది కొంచెం బాగుంటుంది, కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఫన్నీ లాగా వెళ్ళి లాస్ట్కి కొంచెం ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామా లాగా ఉంటుంది. అసలు ఓల్డ్ మూవీసే అంత కదండి. యాక్చువల్గా ఇప్పుడున్న మూవీస్ కంటే ఓల్డ్ మూవీస్లోనే చాలా వరకు ఒక స్టోరీ అనేది, నరేషన్ కానీ, తీసే డైరెక్షన్ కానీ, ఈవెన్ యాక్టర్స్ ఆల్సో ఇప్పుడు అని చెప్పలేంలే, బట్ అప్పుడున్న వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా బాగా జీవిస్తారు. యాక్టింగ్ అంటే యాక్టింగ్ చెయ్యరు, ఎంత బాగా నటన అంటే ఆ క్యారెక్టర్లోకి ఇమిడిపోతారు. ఇంకా ఆ క్యారెక్టర్లో మనం వేరే వాళ్ళని కూడా ఊహించుకోలేము. ఇంకా అంత బాగుంటాయి ఓల్డ్ మూవీస్. అందులో ఈ చంటబ్బాయి మూవీ అయితే ఫేవరెట్ మూవీ లాగే ఉంటుంది. ఫన్నీగా అనిపిస్తుంది, బట్ చాలా బాగుంటుంది. లాస్ట్కి అయితే ఎమోషనల్ డ్రామా లాగా. అందులో శ్రీలక్ష్మి గారి కామెడీ కానీ, చంటబ్బాయి మూవీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారితో అయితే అంటే డిటెక్టివ్ లాగా అదొకటి క్యారెక్టర్. అండ్ శ్రీలక్ష్మి గారిది కామెడీ సీన్స్ ఉంటాయి కదా, కవితలవి, అవి బాగా గుర్తొస్తాయి. అసలు ఆ కవితలు అసలు ఎలా రాశారో ఏంటో కానీ ఆ డైలాగ్స్ మాత్రం అసలు ఎన్నిసార్లు విన్నా, ఎన్ని టైమ్స్ చూసినా కానీ బోరు కొట్టదండి ఆ మూవీ. అసలు ఆ కవితలు రాసి తీసుకొస్తానని చెప్పి ఉంటుంది కదా, ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది అంటే ఎర్రగా ఉంటే బాగుండదు కనుక. ఇంకా రక్తం ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది అంటే నల్లగా ఉంటే బాగుండదు కనుక. ఇదంతా విని నేను ఇంకా ఎందుకు చావకుండా ఉన్నాను అంటే ఇదంతా విని నేను ఇంకా ఎందుకు బతికున్నానంటే చావు రాలేదు కనుక. అసలుకి ఎంత కామెడీ ఉంటుందంటే అసలు మామూలు కామెడీ కాదు. సో అదంతా బ్యాక్గ్రౌండ్ వింటూ చూడకపోయినా వింటాం కదా, సో అట్లా ఆడియో వింటూ నా పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకా ఈ పనుల గురించి వచ్చేస్తే ఈ టైంకి ఇల్లు ఊడ్చి అంత తూడ్చి మాప్ పెట్టేసరికి టైం అయ్యింది. హాఫ్ టైం దాకా అయిపోయింది. ఇంకా మొత్తం చాలా ఉన్నాయండి యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేసరికి. చాలా అంటే ఇంకా 50 మినిట్స్ కదా, దానికి ఒక 20 మినిట్స్ పోయినా కానీ దీనికి మినిమం హాఫ్ అన్ అవర్ పట్టిందండి, దగ్గర 25 మినిట్స్ దాకా. ఇంకా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇదంతా కంప్లీట్ అయ్యే టైంకి ఇంకా ఒక 18 మినిట్స్, ఇంకా ఫుల్గా హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి 18 మినిట్స్ టైం మిగిలింది. ఇంకా ఫుల్గా అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఫుల్ టైం అయిపోయింది. సో
మీరు ఎప్పుడైనా కానీ ఇలా ఏదైనా వర్క్ ఉన్నప్పుడు అంటే సైలెంట్గా చేసుకుంటారా, లేదంటే ఏదైనా వింటూ చేసుకుంటారా? నేనైతే నార్మల్గా అయితే ఒక్కోసారి ఏమైనా సాంగ్స్ పెట్టుకొని వింటూ చేసుకుంటా, లేదంటే ఏదైనా మూవీ పెట్టుకుంటాను. ఈటీవీ సినిమాలో ఓల్డ్ మూవీస్ వస్తాయి కదా, ఓల్డ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకని చెప్పి ఏదైనా ఓల్డ్ మూవీ ప్లే చేసి పనులు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం నేను ఇలాగ చేసుకుంటా. సో అయిపోయింది నా వర్క్, అంటే ఐ మీన్ ఇల్లు మాప్ అండ్ గిన్నెలన్నీ కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఎక్కువగా ఓల్డ్ మూవీసే చూస్తానండి. నాకు ఓల్డ్ మూవీస్ అంటేనే చాలా ఇష్టం. అసలు ఎందుకో తెలియదు, ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న కానీ ఓల్డ్ మూవీస్ అంటేనే నాకు చాలా ఇష్టము. అవే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను నేను చూడటానికి. ఎప్పుడైనా మూవీస్ చూడాలి అనుకుంటే ఓల్డ్ మూవీసే ఎక్కువగా చూస్తాను నేను. మీరైతే అంటే ఎక్కువగా వర్క్స్ ఉన్నప్పుడు మీరైతే ఎలా చేస్తారు? ఏదైనా మ్యూజిక్ వింటారా, లేదంటే సాంగ్స్, లేదంటే మీకు ఎలా మోటివేషన్ వస్తుంది? నాకైతే ఏం లేకపోయినా చేస్తాను, బట్ అదొకటి బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటే వింటూ చేసుకోవడం అంటే కొంచెం బాగుంటుంది కదా, టైం తెలియకుండా పోతుంది. లేదు అంటే హరి ఫ్రీగా ఉంటే పక్కన ఉండి ఏదో ఒకటి చెప్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మాట్లాడుతూ పనులన్నీ చేసుకునేదాన్ని. కాకపోతే తను కొంచెం బిజీగా ఉన్నారు ఇంకా. సో నేనైతే ఇంకా మూవీ పెట్టుకొని నా వర్క్స్ అన్నీ చేసుకున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? నార్మల్గా అయితే నేనైతే ఎక్కువ పని ఉంటే మాత్రం ఇదే చేస్తాను. లేదు అంటే ఒక్కోసారి చాగంటి గారి ప్రవచనాలు ఏదో ఒకటి, ఐ మీన్ రామాయణం కానీ, లేదంటే శివమహాపురాణం, ఇట్లా ఇవి పెట్టుకుంటా నేను ఎక్కువగా. సో అవి పెట్టుకుని అవి వింటూ పనులన్నీ చేసుకుంటాను. ఇవాళ అయితే నాకు ఇంకా మూవీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అవుతానే ఉంది బ్యాక్గ్రౌండ్. అదంతా వింటూ ఎంజాయ్ చేస్తూ నా పనులన్నీ చేసుకుంటాను. సో అలా కామెడీ మూవీస్ ఎప్పుడైనా మనం కామెడీ మూవీస్ చూస్తుంటే మనకు తెలియకుండానే హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా. అంటే మన సెన్సెస్ అనేవి ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయో. ఈవెన్ కొంతమందికి అయితే ఏమంటారు, ఏదైనా సెంటిమెంట్ లాంటివి ఎమోషనల్ సీన్స్ వచ్చినా కానీ కొంతమంది రియాక్ట్ అవ్వరు అని అంటారు కదా. నార్మల్గా అయితే ఎవరైనా రియాక్ట్ అవుతారండి, బట్ అది బయటికి చూపించరు నాకు తెలిసి. బట్ అందరికీ ఉంటుంది, అందరిది లైట్ హార్టెడ్గానే ఉంటుంది. హార్ట్ అనేది సున్నితంగానే ఉంటుంది కదా, కంపల్సరీ ఎవరైనా రియాక్ట్ అవుతారు. నవ్వు వచ్చినప్పుడు నవ్వుతారు, ఏడుపు వచ్చినప్పుడు ఏడుస్తారు, అంతే కదా ఇంకా మనుషులంటే. నార్మల్గా అయితే కొంతమంది బయటపడకుండా లోపల పెట్టుకుంటారు, దానివల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుందండి. ఏదైనా సరే మనము ఏదైనా ఉన్నప్పుడు దాన్ని బయట పెట్టాలి. అంటే ఏడవాలనిపిస్తే ఏడ్చేసేయాలి కాసేపు అయినా సరే. ఏదైనా సరే అమ్మో నేను ఏడిస్తే ఏమనుకుంటారో అవతల వాళ్ళు అని ఫీల్ అయిపోయి లోపల పెట్టుకోవటం వల్ల అది ఇంకా ఎక్కువ మనకి నర్వ్స్ మీద కానీ, మన మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవటం కానీ, ఇట్లా చాలా వాటికి దారితీస్తుంది. ఏదైనా సరే మనం ఓపెన్గా ఉండటమే చాలా బెటర్. మనం ఏదైనా నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడానికే ట్రై చేయాలి. అవతల వాళ్ళు బాధపడతారని చెప్పి దాన్ని మనం అబద్ధం చెప్పి అవతల వాళ్ళని హ్యాపీగా ఉంచటం కంటే, మనం నిజం చెప్పినా సరే అవతల వాళ్ళు బాధపడినా కాసేపే కదా, తర్వాత ఆటోమేటిక్గా హ్యాపీగానే ఉంటారు. అనవసరంగా వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి మనం అబద్ధాలు చెప్పి ఇంత అవసరం లేకుండా ఏదైనా నిజం నిక్కచ్చిగానే ఉండాలండి. నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళతోనే చాలా వరకు తక్కువ మంది ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉండరు. అయినా పర్వాలేదు, మనం అలా ఉండటానికే ట్రై చేయాలి. మనము అందరినీ సాటిస్ఫై చేయలేము. అసలుకి మనిషి అన్న వ్యక్తి అందరినీ సాటిస్ఫై చేయాలి అంటే ఎవరు చేయలేరు. ఒకరి కోసం మనం ఏం బతకాల్సిన పని లేదు నాకు తెలిసి. అయితే అవతల వాళ్ళని బాధ పెట్టకుండా, అంటే మనం చేసే పనుల వల్ల అవతల వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే చాలు. అవతల
అవతల వాళ్ళ హ్యాపీనెస్ కోసం అంటే మనం బాధపడి చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఇంకా నా పనులు అయితే అయిపోయాయండి, ఇంకా కంప్లీట్ అయిపోయింది. అన్నం కర్రీ కూడా వండేసాను, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కంప్లీట్ చేశాను. భోజనం కూడా ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇదే అండి నా 50 మినిట్స్ ఛాలెంజ్ ఇవాళ. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకైతే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా నేనేమన్నా రాంగ్ ఏమన్నా మాట్లాడుంటే మాత్రం నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, క్షమించండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.